శుభార్తలు ఇయాల ముచ్చట్లని చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంకా తేలని ఇంటర్పోరల్ మ్యాటర్, తప్పించుకున్నట్ల ఆఫీసర్లు సూపర్. అసెంబ్లీలా కాంగ్రెస్ ని చేస్తారట కథం, అప్పుడు అధికార పార్టీ సభ మొత్తం. ఓటర్ల వల్లే పెరిగిందట అవినీతి, సార్ మాటలకు పోతుంది మతి. తన్నిచ్చుకొని పోతున్న రాజుగాడు. ఓ మాసాల్ది ఆటో వాళ్ళది అంతే, మొత్తం రక్తాలు వస్తాయి. అదే కర్నూలు తన్నులు తింటే దరిద్రం మొత్తం బీక్తుంది. చూడు తన్నులు తిన్నాక కొండారెడ్డి బుర్జు కాడ అడ్డేస్తా. ఎగిలి వారంగా లేపుతుంది మమ్మీ, కాలేజీకి టైం అవుతుంటది, దెబ్బ దెబ్బ తయారై ఇంత తిన్నట్టు లేకుంటా లేదు. ఉరుకుడే ఉరుకుడు. కాలేజీలో అడుగుపెట్టిన కాంచెల్లి ఇంటి బేలు కొట్టేదాకా క్లాసుల మీద క్లాసులు, అవసరమైతే ఎక్స్ట్రా క్లాసులు కూడా. ఆరానుకోపారి పరీక్షలు, చదువు చదువు అని సార్ల సతాయింపు. ఇంతింత ఫీజులు కడుతున్నాం, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని మమ్మీ. నలుగుట్ల నా పేరు నిలబెట్టాలరా అని డాడీ. సరే అని ఏడాదంతా పుస్తకాలకే అతుక్కపోయి చదివిన పోరగాళ్ళు వీళ్ళంతా ఫెయిల్ అయితే ఎట్లుంటుంది? మంచిగా పరీక్ష రాయక కాదు, ఆఫీసర్ల పనితనం పుణ్యం. ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయని జర్రంతన్న సోయి ఉండద్దా? తప్పులను ప్రశ్నించే వరకు విద్యార్థి సంఘాల లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్ కు దొరకపోయినరు. 3-4 రోజుల సంధి ఇదే కథ. ఇయాల కూడా పరీక్షలు రాసిన పోరలు వాళ్ళ అమ్మ నాయనలు మస్తు మంది వచ్చిర్రు. ఏడ జరగని చిత్ర విచిత్రాలన్నీ మార్కుల మీద చూపెట్టిండ్రు మన చదువుల శాఖ ఆఫీసర్లు. వాళ్ళ కళ్ళు లేవా? అసలు ఏంది 6-7 మార్క్స్? 13 చీప్ అది మొక్కం చూసుకొని సిగ్గు ఉండాలి నాకు. 13 మార్క్స్, కెమిస్ట్రీలో 14 మార్క్స్, అంత మంచి రాష్ట్ర సబ్జెక్టులు. ఇంత నమ్మకం ఉంది అనుకున్నా, మా డాడీ నాతో మాట్లాడట్లేదు. ఇక్కడ ఫెయిల్ అంటే అక్కడ పాస్ అంట. అందరికి ఇట్లానే జరుగుతుంది. చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? బీకాంల ఫిజిక్స్ చదివినోళ్ళు మార్కులు వేసినట్టే ఉన్నది. పోన్రీ, వేలకు వేలు ఫీజులు గుమ్మరిచ్చి పిల్లలను చదివిస్తే ఆఫీసర్లు వాళ్ళ జీవితాలతో నాడుకుంటున్నారని ఏడుస్తున్నారు అమ్మా నాయనలు. వానికి వాల్యూ లేదు. కంపార్ట్మెంట్ లో పాస్ అయిన వాడికి ఏం లాభం మేడం చదువుకొని? ఎక్కడి నుంచి కట్టాలి? అప్పు తెచ్చి కట్టాలా? 5 రూపాయలు మిత్తి. ఏం రానని కూడా ఒక్కొక్కసారి 100 మార్కులు వస్తాయి. పిల్లకాయలు చచ్చిపోయిన తర్వాత శవాలు లెక్క పెట్టుకోవటానికి 460 ఫస్ట్ ఇయర్ లో వచ్చిన పాప ఈ రోజు సెకండ్ ఇయర్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫెయిల్ అయింది. 4-5 మార్కులు. ఎవ్వరిని మందలిచ్చినా ఇదే కథ. పొద్దాక లొల్లి నడుస్తూనే ఉంది, అరెస్టులు చేస్తూనే ఉన్నారు. చదువుల శాఖ మంత్రి సారేమో ఆఫీసర్లకు పడిరాకనే ఇట్లయింది, కావాలంటే మళ్ళా పేపర్లు దిద్దించుకోర్రి అని మా గొప్ప సలహా ఇచ్చిండు. ఒక రైతు వీడియో పెడితే స్పందించిన ముఖ్యమంత్రి 10 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికి స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇంత లొల్లి ముద్రే వరకు పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి సర్కార్ను. ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గానీ వీళ్ళందరికీ ఇకనన్నా న్యాయం చేయండి సార్లు. మంత్రి గారు మీ మీద ఆరోపణలు చేశారు సార్, కేవలం అధికారులకు చేతకాకపోవడం వల్లే జరిగిందని. అయితే ఇంకా ఏమన్నా ఈ టెక్నికల్ క్వశ్చన్ పేపర్లలో వచ్చినాయి కదా, అవన్నీ కూడా మా పార్టీ ఏది చెప్తే మాకు అదే ఫైనల్. హైకమాండ్ గీత దాటే ముచ్చటనే లేదు. పదవుల కోసం నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. పార్టీని పవర్లకు తెచ్చుడే నా బాధ్యత, నా కర్తవ్యం. నా సేవలు నచ్చితే పదవులు అవ్వంతట అవే వస్తాయి అని అందరు లీడర్లు చెప్పే ముచ్చటే. కానీ పదవులు వంచే టైంకి ఫైటింగ్లు. అంత ఫైటింగ్ చేసి టికెట్ తెచ్చుకుర్రు, పబ్లిక్ గెలిపించుకుర్రు. ఆడికి తుర్తు అనిపిస్తలేదట కొందరికి. పబ్లిక్ కి ఇంకింత సేవ చేసుకోవాలి అనుకుంటారట. ఏ తీరు సేవ అంటే అసెంబ్లీలా కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే కార్యం జోరుగా నడుస్తుంది. షేగుతు టికెట్ మీద గెలిచి కారెక్కినోళ్ళు చెమటలు దారవోస్తురు ఈ పని కోసం. 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మంది గోడ దుంకి ఓటేసినోళ్ళ రుణం తీర్చుకున్నారు 3 నెలలకు. ఇప్పుడు ఇంకో 3కి నిద్ర పట్టలేదట. కండ్లు మూస్తే సర్కార్ పథకాలు కళ్ళకొచ్చి బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ అని కలవరిస్తురట. ఇకప్పుడు 19 మందిలా పార్టీ మారినోళ్లే 13 మంది అవుతారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం మెజార్టీ ఉన్నోళ్ళదే పెత్తనం. వీళ్ళంతా స్పీకర్ సార్థానికి పోయి మా కాంగ్రెస్ పార్టీని గులాబీ తోటలో కలిపేస్తున్నాం అని దరఖాస్తు రాసిస్తే చాలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదానే లేకుండా అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. విలీనం అయితే ఖాయం. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగత లేకుండా పోయిన సంగతి అందరూ తెలిసింది. ఇక అప్పుడు అసెంబ్లీలో టీఆర్ఎస్ తర్వాత 7 సీట్లు గెలిచిన ఎంఐఎం పార్టీయే పెద్దదైతది. పబ్లిక్ సమస్యల మీద మాట్లాడుతందుకు పాత బస్తీ పైల్వాన్లకే ఫస్ట్ మైక్ ఇస్తారుగా. శాసన మండలిలా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసే కార్యం దిగ్విజయంగా వచ్చింది ఈ నడుమే.
తెలంగాణలో ఫస్ట్ ఎలక్షన్లు అయినాక కూడా ఇట్లనే సైకిల్ పార్టీని కారు డిక్కిలో వేసుకుర్రు. ఇక ఇప్పుడు అసెంబ్లీలో అధికార పార్టీలే ప్రశ్నలు అడుగుతారు, అధికార పార్టీలే జవాబులు చెప్తారు. అదేందో కొందరు మాట్లాడితే అసలుకే అర్థం కాదు. నమస్కారం నుంచి షురూ చేసి రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు హర్షించదగ్గ విషయాలని మీకు మేము విశదీకరించి దాన్ని విశ్లేషించి అది ఏదైతే ఉందో అని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో అసలు విషయం ఏడుంటుందో తెలుసుకోవాలంటే ఓ షాయి సప్పరిస్తే కానీ సమజ్ కాదు. కానీ టీడీపీ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి సార్ అట్లా కాదు, ఏదున్నా కుండెత్తేసినట్టే మాట్లాడతాడు. నిజాలను ఇంత నిర్భయంగా ఇంకే లీడర్ చెప్పడేమో. కావాలంటే మీరు ఇంకా 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. అగనట 25 కోట్లు చేతులుంటే గానీ ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితే లేదట. అంటే 2 పార్టీలు నిలబడితే 50 కోట్లు, 3 పార్టీలు పోటీ చేస్తే 75 కోట్ల ఖర్చు అన్నట్టు ఒకటే నియోజకవర్గంలా. మరి మీ ఇంట్లోకెళ్ళే 2 నిలబడరు కదా సారు, మీరెంత ఖర్చు పెట్టిర్రు? 50 కోట్లు దాకా నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది అవసరం లేదు నీకు. అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ తెలివయ్యా నీ తెలివి. సరే సరే, మరి గంత పైకం ఎందుకు ఖర్చు అవుతుంది సారు? తినడానికి సరిగ్గా తిండి లేదు నా కొడుకులు, మమ్మల్ని 5,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఒక కానిస్తుంది ఏండ్ల సంధి లీడర్లను గెలిపిస్తున్నోళ్లకు కనీసం తిండే దొరకని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఓట్లను నమ్ముకుంటే తప్పు కాదేమో జేసీ గారు. ఆలోచన చేసుకోవాల్సింది అన్ని పార్టీల లీడర్లే. ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తావు? ఆయన 2,000 అంటున్నాడు, నువ్వు 2,500 చల్ మా తాన లేవు, మీకు నచ్చితే ఓటేరు లేకుంటే లేదు అని ఎందుకు వెళ్ళిపోరు? ఎట్లనైనా గెలవాలని పోటీలు పడి నోట్లు వంచుతారు ఇంటికి వచ్చి. మరి గెలిచినాక ఎంపీలు ఎమ్మెల్యేల ముఖమే బంగారం అవుతుందని దొరికినప్పుడే బరుకుతురేమో. 25 కోట్లు ఖర్చు పెడుతుందుకే పోటీలు పడుతున్నారంటే అధికారం వచ్చినాక ఎన్ని కోట్లు కమాయిస్తారో మరి. 30 ఏళ్లు రాజకీయంలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి సారు ఈ తాపకు పోటీ చేయలేక కొడుకుని నిలబెట్టిండు. ఇక ఓటర్ల అవినీతికి వ్యతిరేకంగా మేధావులను కలిసి మీటింగులు పెడతాడట. ఇసొంటి మీటింగ్లతోని ఏమన్నా ఫాయిదా ఉంటుందా సారు అని అడిగితే 100% I will succeed. I will. రాజకీయ అవినీతికి ఓటర్లే కారణం అనే పోరాటానికి ఆల్ ది బెస్ట్ సారు. రైతుకుండే బాధలు చిన్నగుండే, దుక్కి దున్నేప్పటి సంది సురువైతాయి. ఎట్లనో ఒక తీరు దుక్కు దున్నుతాడు. ఇక పొద్దుగాలనే ఇత్తనాల కోసం పోతాడు. ఆ ఇత్తనాలు కొందరికి దొరుకుతాయి, కొందరికేమో దొరికాయి. దొరికినా అవి చక్కగా మొలకలు వస్తాయంటే రావు. ఇక ఒకళ్ళ ఆ మొలకలు వచ్చినా ఎండకు బతికితే బతుకుతాయి, లేకుంటే లేదు. ఒకళ్ళ చెడగొట్టానాలు వస్తే పంట అంతా ఆగమవుతుంది. మంచిగా పంట పండితే పంటకు రేట్ లేక రోడ్డు పాలు చేస్తారు. పంట నష్టం గట్టియాలని రోడ్డెక్కి ధర్నాలు రాస్తా రోకోలు చేసిండ్రు రైతన్నలు. తెలంగాణ అంతటా జిల్లా కలెక్టరేట్లు మార్కెట్ యార్డుల కాడికి పోయి కూస్తున్నారు న్యాయం కోసం. 6 దినాల సంధి చూస్తూనే ఉంటే మీ షెడుపు ఆనలతోని పంటలు ఎట్లాగమైంది. వరి, మామిడి, మిరప, మక్కలు, పసుపు మొత్తం నీళ్ళల్లో నానిపోయినాయి. ఆగా చూడుండ్రి, నానిపోయిన ఒడ్లతోని ఎట్లా గోసదీస్తున్నారో రైతులు. 20 ఎకరాలు కవులు పట్టుకున్నా, 20 ఎకరాల దాంట్లో ఎలాంటి గింజ లేకుండా రాళ్ళ వాన వచ్చి ఎలాంటిగా లేకుండా కొట్టుకుపోయింది. పోనీ ముందే పంట కోసి ఒడ్లు మార్కెట్ కు తీసుకొస్తే అట్లేమన్నా ఫాయిదా ఉన్నదా? ఆఫీసర్లు దళారిగాళ్ల లాపర్వాతోని ఒడ్లు కొనుడే లేకపాయే. ఇట్లున్నాయి రైతుల తిప్పలు. సర్కారే పట్టించుకొని జల్దిన సాయం చేస్తే మంచిగుంటది. ఏమయ్యా సర్పంచ్ సాబు, ఓట్లప్పుడు ఏం ప్రామిస్ చేసిర్రు? ఇగో నేను గెలవంగానే మన ఊరిని అట్లా చేస్తా ఇట్లా చేస్తా, చేయకుంటే నా ఆస్తిపాస్తులు అన్నీ రాసుకోర్రి అని బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకుర్రు. మరి ఏమయ్యా అని ఒక ఊర్లా, ఏమయ్యా మన ఊర్లో రోడ్లు మంచిగా వేపిస్తాం, ఆడకట్టంతా సిమెంట్ రోడ్లే ఉండాలని అంటారు. మరి ఏమయ్యా అని ఇంకో ఊర్లా. ఓ సర్పంచ్ సాబు, ఏంది సంగతి? ఊర్లో బజార్లో మంచిగా తంబాలు వాతిచ్చి లైట్లు పెట్టిస్తా అంటివి. మరి ఏమయ్యా అని అడిగితే కిక్కురు మనకుంటూ పోతుండట. ఎందుకంటే జోలవట్నగి అన్న పేరు శ్రీధర్, సిరిసిల్ల జిల్లాల గంభీరావుపేట సర్పంచు. మొన్న ఓట్ల నడుక్కున్నాడు, గెలిచినాక నోట్ల నడుక్కుంటున్నాడు. అరే పెట్టిన పైసలు రాలేదేమో అనుకునే రాయింత. మేము సర్పంచ్ అయి 4 మాసాలు అయింది, ఇప్పటికి కూడా మాకు ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వలేదు. అదన్నట్టు అస్సలు ముచ్చట. ఊర్లో ఏదైనా పని చేద్దామంటే పంచాయత్ బోర్డు అకౌంట్లకు వెళ్ళి తీయాలి, కానీ చెక్కుల మీద సంతకం పెట్టే అధికారం ఇంక ఇయ్యలేదట సర్కార్. మరి ఏం చేయకుంటూ ఊకుంటే ఊరోళ్ళు ఊకుంటారా? అందుకే జోలబట్టిండు సర్పంచ్ సాబ్. ఇదో నిరసన అన్నట్టు, కానీ అన్ని ఊర్ల సర్పంచ్లది ఇదే కథ. కాకుంటే ఈ సర్పంచ్ ఒక్కడే రోడ్డు మీదకి వచ్చిండు. ఒంటి మీద కాకి డ్రెస్,
చేతుల లాటి, నడుముకు తోలు బెల్టు, నెత్తికి 3 సింహాల టోపీ. ఆహా, ఇక పవరే అలాగుంటుంది. పోలీసు అరెస్తున్నాడంటే ఎక్కడో లక్కడ పరారైతారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే జీప్లేసుకపోయి స్టేషన్లో మర్యాదలు చేస్తారని బుగులు. మరి పోలీస్ కొలువు రావాలంటే అంత అలకగా అయ్యే పనేనా? ఉరుకుడు పోటీలు, దుంకుడు పోటీలు, పరీక్షలు రాసుడు ఎన్నో ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే రవిచంద్ర డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండర్ కవర్ సీక్రెట్ పోలీస్. ఒక్క మాటలో చెప్పాలంటే పోకిరి సినిమాల మహేష్ బాబు లెక్క. కానీ అన్నది కూడా సినిమా కథనే. బీటెక్ చదివి బికారిగా తిరిగి లవ్వాడిన పిల్లని నమ్మిస్తందుకు అన్నకు అన్ననే పోలీస్ జాబ్ ఇచ్చేసుకున్నట. డిరెస్సు బొమ్మ తుపాకీ పెట్టుకొని ఫోటో దిగి దోస్తులతోని సెల్యూట్ కొట్టించుకుండు. మరి యూనిఫామ్ లో తిరిగితే అస్సలు పోలీసులకు దొరికిపోతాడాయే. మహేష్ బాబు డ్రెస్లు వేసుకుంటాడు. కిరాయికి తెచ్చిన కారుకు పోలీస్ బోర్డు తగిలిచ్చిండు. లవ్ ముచ్చట ఏమైందో గానీ ఓ పారి ఒరిజినల్ పోలీసులకు దొరికి జైలుకు పోయిండు. బయటకు వచ్చినాక ఓ ముఠాను పట్టుకునే పని మీద పోయినా అని చెప్పుకుండట. అయితే మొన్న ఎలక్షన్ల డ్యూటీ ఎందుకు పడలేదు అని పక్కింటోళ్ళు అడుగుతుంటే పానం బాగలేదని గాంధీ దవాఖానకి వెళ్ళి రిపోర్ట్ తీసుకుపోయిండు. మొత్తానికైతే ఓ పాత కేసులో ఇప్పుడు 2వ పార అరెస్ట్ అయిండు. జైలుకెళ్ళి వచ్చినాక దొంగలను పట్టుకునే పని మీద పోయినా అని మళ్ళా చెప్తాడేమో అని ఇప్పుడే అందరికి చూపిస్తున్నాం తీన్మార్లా. భగవంతునికి భక్తునికి నడుమ అయ్యవారు ఉంటాడు గుడిలా. మనం దేవునికి ఏది సమర్పించుకోవాలన్నా, మన మొక్కు ఆ దేవునికి చేరాలన్నా ముందుగా అయ్యవారిని కలవాల్సిందే. మన పేరు గోత్రంతో అర్చన చేస్తాడు. మన కోరికలను బట్టి పూజలు చేస్తాడు. పెళ్ళైతే ఒకటి, విదేశాలకు పోవుడైతే ఇంకోటి, వ్యాపారం కోసం అయితే వేరేటిది, ఇట్లా రకరకాల పూజలు చేస్తారు. అయ్యవారి కాళ్ళకు మొక్కితే దేవునికి మొక్కినట్టే ఫీల్ అవుతారు కొందరు. ఇక ఒక కాడనైతే నేను చెప్ప, మీరే చూడరు. మళ్ళా వెనకకు మర్రిండు. ఇప్పుడే వాళ్ళని తంతడో చూడాలే. పరేషాన్ అనిపిస్తుందిలే. తన్నిచ్చుకున్నోళ్లకు తన్నిచ్చుకున్నంత భాగ్యమట. మరి ఆంధ్రాల కర్నూలు జిల్లా చిన్న ఓతూరు అనే ఊర్లో సిద్ధరామేశ్వర జాతర జరుగుతుంది ప్రతేడు. దేవునికి పూజలు చేసినాక తీర్థ ప్రసాదాలు పెడతారు ఏడైనా. కానీ గుడిలో మాత్రం అయ్యగారు తన్నుడు తన్ని దీవెనార్తులు పెడతాడు. ఎంత గట్టిగా తన్నించుకుంటే అంత మంచి జరుగుతుందట. నన్ను దన్ను అని ముంగట్కొచ్చి నిలబడతారు ఊరోళ్ళంతా. ఇట్లా తన్నించుకుంటే రోగాలు నొప్పులు రావు, పాపాలు వారిపోతాయి అని భక్తుల నమ్మిక. గీరేందని అడిగితే మా తాత ముత్తాతలు కూడా తన్నించుకుంటుర్రు, మేమెందుకు తన్నించుకోవద్దు అని లాజిక్ మాట్లాడుతుండ్రు. ఎవరి నమ్మకాలు లాలే. జై తన్నుల పండుగ, జై జై తన్నుల పండుగ. ఇక గీళ్ళ ఫైటింగ్ చూడుండ్రి. ఆటోళ్ళు ఇటోళ్ళు కలిసి కొరకాసులతో కొట్టుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం దుర్గమ్మ గుడిలా అగ్నికేలి పండుగ ఇది. ప్రతేడు ఏప్రిల్ నెలలో జరుగుతుంది. అగో ఎట్లు ఇసిరి కొట్టుకుంటున్నారో చూడుండ్రి. చిత్రం ఏంటంటే పేయి గాలితే వీళ్ళు దవాఖానకు పోరు, అమ్మవారి కుంకుమ నీళ్లు చల్లుకుంటారట. దుర్గమ్మని శాంతి వరుస్తందుకే ఇట్లా చేస్తున్నాం, ఏండ్ల సందోస్తున్న ఆచారం అని చెప్తున్నారు. మా సట్టిగాడు ఇలా రాలేదు, ఊరుకోయిండు. ఈ రాజుగాడు ఏమన్నా ముచ్చట చేస్తాడేమో అని బయటకు తోలినా. ఏడున్నాడు వీడు. ఓ రాజుగా, అవ్వ నేను ఓతున్న కర్నూలుకు. అన్న ఆటో వస్తావా? కర్నూలు ఏ రానా ఏం కాదు. ఎన్ని రోజులు ఆటో నడుపుతావు? ఒక తన్ను అనిపించుకో, కారు కొనుక్కున్నావు. నువ్వు ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? గరం అవుతున్నావు. గరం కాకపోతే ఇంకేం? ఇప్పుడు నేను ఏమన్నా నువ్వు ఓరే ముచ్చట చేస్తామని బయటకు తోలితే లొలి పెట్టుకుంటున్నావు ఏంద్రా? అటు ఇటు ఎందుకు ఎక్కినావు? అగో నన్ను నువ్వుకెత్తుండ్రా నవ్వుతాడు. నువ్వు ఎవరు పెట్టుకున్నాడు ఆటో? నాకు అర్థం కాదు. నీ కాకపోతే ఆటోని లక్షల ఆటోలు నాకు. అవ్వ నన్ను కూడా సార్రా. ఆ కర్నూలు పోయి రాని మొత్తం కారు కొంటా, అప్పుడు నువ్వు గిర్రా 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 దింపుతా. నన్ను కూడా సార్రా. కర్నూలు అడ్డ మీద కూలికి ఒక్కనాడేమన్నా లచ్చలు ఇస్తుర్రారా? ఓ దండేది అంతురాట తన్నులాడా. ఓ తూరి తన్నులు తినత్తా అమ్మే. సర్వప్ప తిన్నట్టు తన్నులు తినుడేంద్రా? అంతే గారెల బుట్టలు పడతారట కదా. నేను పెద్ద బంగ్లాలో పడతా అని పోతాండా. జరసేపు అయితే ఆ ఆటో డ్రైవర్ అన్న చేతిలో తన్నులు తినేటోడివి, దానికి కర్నూలు పోవాలారు ఇప్పుడు? ఓ మాసాల్ది ఆటో వాళ్ళది అంతే, మొత్తం రక్తాలు వస్తే. అదే కర్నూలు తన్నులు తింటే దరిద్రం మొత్తం బీక్తుంది. చూడు తన్నులు తిన్నాక కొండారెడ్డి బుర్జు కాడ అడ్డేస్తా.
ఓ పొడా ముచ్చటదేమంటే తన్నులు తింటా తట్టనెత్తి మీద ఎత్తుకుంటా అంటవేంద్రా? అసలు అక్క మొదలుగా నీ దరిద్రం పోవాలక్క. నీ దరిద్రం పోనీకి నేను కర్నూలు ఎన్ని తన్నులు అనేది దాన్ని నేర్చుకుంటా. ఏంగా తన్నూరి నువ్వు ముచ్చట తేలేవనుకో నా చేతుల్నే దెబ్బలు తింటావేమనుకుంటున్నావు? ఈ చేతుల పడి ఏం బాగుపడ్డాక చూడు, చినిపోయిన బనేను లుంగి చేతుల డబ్బా సంచి తంతే అడ్డం మీదకి వచ్చిన. ఇంకేం కావాలి? అద్దురా మంచిగా ఆఫీస్లోనే పని చేసుకో అంటే అడ్డం మీదకి నువ్వే పోతివి. ఇక నువ్వు ఇచ్చే జీతానికి జిందగీ మొత్తం గుక్కుంటూ తింటున్నా అనుకుంటున్నావా? పువ్వు ఉంటే కూర ఉండదు, కూర ఉంటే పువ్వు ఉండదు. తొక్కుతో నేను బతుకుతున్నా తెలుసా? కనీసం తొక్కించుకుంటానన్న యాడికో పోదామని పోతుంటే అడ్డం పడబడుతుంది. తొక్కించుకుంటే యాడుకో ఎట్లా పోతావురా? దవకాన్లో పడతావు. ఆ తొక్కులు ఆ నీళ్ళు తొక్కే తొక్కులు కాదక్క. కర్నూలులో తన్నే స్వామి ఉన్నాడట. ఆ స్వామి దగ్గరకు తంతే దరిద్రం మొత్తం పోతా అని పోతున్నా. తంత దరిద్రం పోవుడేంద్రా? దెబ్బలు తగులుతాయి కానీ. అయ్యో ఆయన స్వామి కాదక్క, పేలకు దేవుడు వస్తాడట. శివం ఎత్తిగో ఈపులో తన్ను నెత్తినో తన్ను అంతే రోగాలు మొత్తం దరిద్రం మొత్తం పోతుందట. చూడుపో ఆడ ఎంతమంది ఉన్నారో. ఓరు వారి పొద్దంతా అడ్డ మీద కూలి చేస్తే నీకు పైసలు వస్తాయి. పనిని నమ్ముకోగాని తన్నుడు స్వామిని నమ్ముతావారా నువ్వు? అడ్డైన కూలి ఎత్తి ఒక్క మంచి అంగి కూడా కొనుక్కోలేకపోయినా అదే తన్నుడు స్వామి దగ్గర ఒక్క తన్ను అనిపించుకుంటే ఇంకా పైకి పోదామని అనుకుంటున్నాక్క. ఈ రోజులల్లా ఇవన్నీ పట్టించుకుంటారా? అంత ఇట్లనే ఉంటే ఎట్లిగా? ఏం చేయాలక్క? ఇగో పైకి రావాలని తాయిది కూడా కట్టించుకున్నా, బూర్ది కూడా బుక్కినా, ఆఖరికత్తే నిమ్మకాయలు కూడా నింపేసుకున్నా. ఏం లాభం లేదు. కష్టాన్ని నమ్ముకోవాలి కానీ ఈ కట్టుకథల్ని నమ్ముతారా? ఏం చేస్తాం, పేదోని కదా అక్క. ఎంత పని చేసినా ఏం లాభం లేకుండా అవుతుందక్క. అదే ఆ స్వామి పాదం నా దిమాగ్ మీద పడ్డది అనుకో, కొంచెం మంచిగా అయితా ఎరుగుతా. ఒక కాడనేమో కౌగులించుకునే బాబు ఉన్నాడట, ఆయనను పోయి కౌగులించుకపో మరి. మొదగాలి తన్నుడు స్వామి దగ్గరికి ఏనాక తర్వాత ఆ కౌగులించుకునే స్వామి దగ్గరికి పోతా. కానీ ఎట్లనో ఒకట్లా ఎదగాలక్క. బుద్ధి లేదురా కొంచెం కూడా? ఇప్పుడు కర్నూలు పోయి తన్నుడు స్వామితో దండించుకుంటావా నువ్వు? ఓ అక్కో, ఆయన ఎవ్వరు మడతాలని అన్నాడు. ఆయనకు నచ్చితేనే మంచిది అంటారట. ఇంకా బాగా నచ్చిన అనుకో తొక్కుడు కూడా తొక్కుతాడట. నేను బాగా నచ్చి పండబెట్టి బొర్రుకుంటా తను అని చెప్తా. అంతో ఇంతో చదువుకున్నోడివి నువ్వే ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? ఓ ఆడికి నాకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు అత్తురట. నేను ఎంత చదివినా ఒక్క తన్నుతో రాత మొత్తం మారిపోతుంది. నువ్వు చేసే పని ఏదైనా నమ్మకంగా చేస్తే అందులోనే ఎదుగుతావు నువ్వు. ఊర్లో నమ్మకంగానే పని చేసిన, నీ దగ్గర కూడా నమ్మకంగానే పని చేసిన, అడ్డ మీద కూడా నమ్మకంగానే పని చేసిన. ఏం ఎదిగినక్క? గిదా 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 ఎదుగున్నా బతుకు గిడా గిదా. తన్నుడు సామి, కౌగలింతల సామి, ల్యాప్టాప్ సామి, గుద్దుడు సామి, ఇసుంటోళ్ళ మాటలు మాయలు ఎట్లా నమ్ముతారు అసలు? పేదోని కదా అక్క, ఎవరో ఒకళ్ళు అంతకన్నా జీవితం మారిపోతుందని నమ్మకం. రేపు గుద్దుడు స్వామి దగ్గరకు పోతా, అడగడం. ఏమోరా బాబు నీ ఇష్టం. ఇవన్నీ ఆచారాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకే ఉన్నాయి. నేనైతే నమ్మ. పోతే గీత నువ్వే పోసప్పటిదాకా. నీ నమ్మకం తెలియదా నాకు? ఎరికే నీ నమ్మకం మొత్తం. ఎట్లయినా కర్నూలు పోవడే తన్నుడు స్వామితో అనిపించుకున్నాడే. అవ్వ నేను పోతున్న కర్నూలుకో. ఇది చెప్పిన అయ్యో ఒక ముఖ్యమైన ముచ్చట మర్చిపోయినా, అదేందో చూడరా. మధ్యప్రదేశ్ లా కాంగ్రెస్ మీటింగ్ ఇది. దిగ్విజయ్ సింగ్ సార్ మాట్లాడుకుంటా మీ అకౌంట్ లా మోడీ 15 లక్షలు వేసిండా, ఎవరి అకౌంట్ లో పడితే వచ్చి మాట్లాడుండ్రి అని పిలిస్తే గీ అన్నొచ్చిండు. सर्जिकल स्ट्राइक करके मोदी जी ने आतंकवादियों को मारा. సర్జికల్ దాడులు చేసి ఉగ్రవాదులను చంపేసిండని చెప్తుంటే ఇంకో లీడర్ వచ్చి పక్కకు గుంజుకోపోయిండు. కాంగ్రెస్ మీటింగ్ లా మోడీ సార్ కు జై కొట్టినట్టు మాట్లాడే వరకు అందరు పరేషాన్ అయినరు. పిలిపించుకొని తిట్టించుకున్నంత పని అయింది అనుకోరాదుండ్రి. अरे सर्जिकल स्ट्राइक मारा, तेरे खाते में 15 लाख रुपए आए कि नहीं आए? अरे सर्जिकल स्ट्राइक मारा, तेरे खाते में 15 लाख रुपए आए कि नहीं आए? अरे क्या बात करते हो? ఇవి ఎలాంటి ముచ్చట్లు? ఇంకేం ముచ్చట్లతోనే నేను మళ్ళా కలుస్తా. నమస్తే.